ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఆసేతు హిమాచల పర్యంతము మనకున్నటువంటి 12 జ్యోతిర్లింగ క్షేత్రములలో శ్రీ శుభంకరి సేవా సమితి ప్రతి క్షేత్రములో కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో పార్థివ లింగార్చన, రుద్రహోమము, మహామృత్యుంజయ జపాన్ని చేయుటకు సంకల్పించింది. మే 20 నుంచి జూన్ 3 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఒక విశేషం ఏమిట్రా అంటే, మనకి మకర రాశి వారికి ఈ యొక్క మహారాష్ట్ర పూణే సమీపంలో ఉన్నటువంటి భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రము చాలా విశేషం. ఎందుకంటే శని ప్రభావితంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు మకర రాశి వారు. ఏలినాటి శని ఆఖరిలో ఉంది, ఇబ్బందిగా ఉంటుంది. కొంత చికాకులు, అనుకున్న పని అవ్వట్లేదు, ఉద్యోగంలో నిలకడ లేదు, వివాహం చేయదాకా వచ్చి జారిపోయింది, సంతానములో ప్రెగ్నెన్సీ లేడీస్కి అబార్షన్లు అవ్వటము, కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ 12 జ్యోతిర్లింగ మహారుద్రయాగంలో పాల్గొవాలి. మకర రాశి వారికి ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నాము అంటే, 31/5/2026 ఆదివారం రోజున ఈ యొక్క భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు మీ పేరు అక్కడ చదివితే మీకున్న కష్టాలు ఎందుకు తొలగవండి? తప్పకుండా పోతాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీరు అనుకున్నటువంటి పనిని 41 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. నమ్మండి, ఈ 12 జ్యోతిర్లింగ మహారుద్రయాగము ఎంతో సత్ఫలితాలని మకర రాశి వారికి ఇస్తుంది. ఇంతకన్నా మించి గొప్ప అవకాశం రాదండి. మీరు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, ఎన్నో దాన ధర్మాలు చేసి ఉండొచ్చు, ఎంతో కీర్తి ప్రతిష్టలని పొంది ఉండొచ్చు, కానీ ఇక్కడ జరిగే ఈ కార్యక్రమము చాలా విశేషం. అందున ఒకే సంకల్పముతో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో కూడా రోజు విడిచి రోజు ఒక్కొక్క క్షేత్రములో మన పేరుతో జరుగుతూ ఈ యొక్క 31వ తారీఖు మే మన పేరుతో మనకి అనుగ్రహించేటువంటి దైవం ఈ యొక్క భీమశంకర స్వామి సన్నిధిలో జరగటం విశేషం. పాల్గొనండి, తరించండి, సకల పాపాలని కూడా విముక్తి పొందే విధంగా ఈశ్వరుని నమస్కరించుకోండి. జై శుభంకరి మహాదేవ మహాదేవ.